జగిత్యాల జిల్లా కోరుట్లలో 5వ 6వ వార్డులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వార్డుల్లో ఇప్పటివరకు ఎంతో అభివృద్ధి జరిగిందని, కొద్దిగా మిగిలి ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. ఈసారి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు కౌన్సిలర్ పేర్ల సత్యం, 6వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి బుద్ధి సుజాత మురళి, నాయకులు అన్నం అనిల్ మోహన్ రెడ్డి, వెంకట్రావు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చేసి నూతన మినీ స్టేడియం నిర్మించిన సంజయ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. రాష్ట్రంలో ఒకే నియోజకవర్గంలో 2 రెవెన్యూ డివిజన్లు ఉన్న ఏకైక నియోజకవర్గం కోరుట్ల. డాక్టర్ సంజయ్ గారికి ప్రభుత్వంలో ఉన్న పట్టుకు నిదర్శనం. కారు గుర్తుకు ఓటేద్దాం, తెలంగాణను గెలిపిద్దాం. కారు గుర్తుకు ఓటేద్దాం, తెలంగాణను గెలిపిద్దాం. ఇది కేసీఆర్ భరోసా, తెలంగాణ భవితకు భరోసా. ఈసారి అధికారంలోకి రాగానే ఆసరా జై తెలంగాణ. సంజయ్ అన్న నాయకత్వం, సంజయ్ అన్న నాయకత్వం. అక్కడ అప్పుడు మన భూమేశ్వర దగ్గర ఎందుకు వెళ్తాను అర్థం లేదు. ఇవాళ ఎకిన్పూర్ గ్రామం మన వార్డు కూడా ఇప్పుడు గ్రామంలో తిరగడం జరిగింది. బ్రహ్మాండంగా ప్రతి ఇంటి నుండి ఒకరు కాకుండా ఇద్దరు వచ్చినారు. ప్రతి ఇంటి నుండి మొత్తం గ్రామం అంతా ఇవాళ ఈ మన ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఏమొచ్చినది ఎకిన్పూర్కి, మన తెలంగాణకి ఏమొచ్చినది, మా కొరుట్ల కాన్స్టిట్యున్సీకి ఏమొచ్చినదో అందరికి కూడా డీటెయిల్గా చెప్పినాము. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ అనుభవంలో ఉంది. ఎంతటి పక్కన పచ్చటి పొలాలు, ఎకిన్పూర్ గ్రామంలో ఒకప్పుడు 1-2 లక్షలు ఉన్న భూమి ఇవాళ దగ్గర1 కోటి రూపాయలు పలుకుతా ఉందని చెప్తా ఉన్నారు ఇక్కడ ఎకిన్పూర్ గ్రామస్తులందరూ కూడా. అంత మార్పు వచ్చింది కేసీఆర్ గారి నాయకత్వంలో. ప్రజలే కేసీఆర్ గారికి బ్రహ్మరథం పడతా ఉన్నారు. 100% మళ్ళొకసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. ఎవరికైతే కొంతమందికి ఇంకా కొన్ని పెన్షన్లు రావాల్సిందో ఆ పెన్షన్లు ఇప్పించడం జరుగుతుంది. ఇంకా అట్లానే కొంతమందికి మిగిలిన వాళ్ళకి గృహాలు,
100% ఇప్పటికీ మంచి బ్రహ్మాండమైన కరెంటు, బ్రహ్మాండమైన మంచినీళ్ళు అన్నీ ఉన్నాయి. బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి వస్తూ ఉంది అందరికీ. ఇంకా ముందు భవిష్యత్తులో చిన్నగా ఎకిన్పూర్లో మిగిలిన చిన్న 2-3 రోడ్లు మిగిలి ఉన్నాయి. ఆ రోడ్లు అట్లానే సేమ్ టైం రెండోది మన ఎవరైతే సంక్షేమ పథకాలు కొందరు మందికి ఇంకా పెన్షన్లు రావాల్సిందో మొన్న కేసీఆర్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క మహిళకి మన సౌభాగ్యలక్ష్మి ద్వారా ప్రతి ఒక్క మహిళకి ఇప్పుడు పెన్షన్ రాబోతా ఉంది. అదే బీడీ కార్మికులు కూడా అందరికీ పెన్షన్ ఇస్తా అని చెప్పారు కేసీఆర్. అది కూడా ఆ పెన్షన్ కూడా 5,000 రూపాయలు పెంచబోతా ఉన్నారు. అట్లానే సిలిండర్ కూడాను అంతకుముందు 1,200 రూపాయలు ఇప్పుడు కేసీఆర్ గారు సబ్సిడీ ద్వారా 400 రూపాయలకి ఇవ్వబోతా ఉన్నారు. అలానే ఎవరికైతే భూమి లేదో వాళ్ళందరికీ కూడా కేసీఆర్ గారు ఇప్పుడు కేసీఆర్ బీమా పథకం, ఎవరైనా ఇంట్లో చనిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా కేసీఆర్ బీమా పథకం ద్వారా అందరికీ 5 లక్షల రూపాయలు వచ్చేలాగా కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టినారు. ఇవన్నీ కూడా మన మేనిఫెస్టో వేరే వాళ్ళ మేనిఫెస్టో తేడా ఏంటంటే మన మేనిఫెస్టోని ప్రజలు నమ్ముతా ఉన్నారు. మనం అన్ని పనులు కూడా ఆల్రెడీ చేసాము, మనము చేసి చూపెట్టాం కాబట్టి మనకు ఆ క్రెడిబిలిటీ ఉంది. వేరే వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో చూసి జనాలు నవ్వుతా ఉన్నారు. ఎందుకు నవ్వుతా ఉన్నారంటే 65 ఏళ్ళు చంపి మన అందరినీ దయ్యాల్లాగా మన అందరినీ కష్టపెట్టిన కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని ఎవరు నమ్మరు ఇవాళ. ఎందుకంటే వాళ్ళు 65 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్న పథకాల్లో ఏ ఒక్క పథకం కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకు అందించలేదు. అందుకొరకే ఎవరు కూడా వాళ్ళ మేనిఫెస్టో కానీ వాళ్ళ నాయకులను కానీ ఇక్కడ ప్రజలు ఎవరు నమ్మట్లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు చివరికి ఎట్లా అయితే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందిందో, ఆంధ్ర పాలకుల నుండి మనం ఎప్పుడైతే తెలంగాణ సాధించుకొని తెలంగాణని ఒక తెలంగాణ బిడ్డ పరిపాలించి తెలంగాణ కష్టాలు తీర్చిండో, అట్లానే ఇవాళ కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా బయట బిడ్డల్ని ఇక్కడికి రానియట్లేదు. ఎందుకంటే ఎలా అయితే ఆంధ్ర పాలకులు వస్తే అప్పుడు తెలంగాణ దెబ్బతిన్నదో, కష్టపడ్డదో, గోసపడ్డదో, అలానే ఇవాళ మా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా బయట వాళ్ళు అంటే నిజామాబాద్ నుండి, హైదరాబాద్ నుండి వస్తే మా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళకు తెలుసు వీళ్ళు వస్తే మా కాన్స్టిట్యున్సీ మళ్ళీ వెనుకకు పోతుందన్న విషయం వాళ్ళకి తెలుసు. ఈ నాయకులు ఏ రోజు కాన్స్టిట్యున్సీ కష్టాలకు కానీ, ఏ రోజు ఏమన్నా అభివృద్ధికి కానీ ఏ రోజు రాని నాయకులు ఇప్పుడు వస్తే మా ప్రజలు నమ్మట్లేదు. ఈసారి 100% ఎకిన్పూర్ గ్రామం అయితే లిటరల్లీ ఇప్పుడు వన్ సైడ్ అయిపోయింది. ఎకిన్పూర్ మొత్తం పాడంతా కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ తర్వాత ఇంకో పార్టీకి కార్యకర్తలు కూడా లేని పరిస్థితిలో ఉంది. అలానే ప్రతి ఒక్క గ్రామంలో మన కాన్స్టిట్యున్సీలో ఇవాళ ఏ ఒక్క పార్టీకి కార్యకర్త దొరకట్లేదు. ఎందుకంటే అందరు నిర్ణయించుకున్నారు మన బిడ్డ మనకుంటే మన అభివృద్ధి చెందుతాము, మన బిడ్డ మనతో కలిసి ఉండే నాయకుడు ఉంటేనే మనకు అన్ని కష్ట సుఖాల్లో పాల్గొంటాడు. మనకు ఇంకా మన కాన్స్టిట్యున్సీ ముందు భవిష్యత్తులో మన పిల్లగాళ్ళకు మంచి భవిష్యత్తు కావాలంటే మన బిడ్డ ఉండాలి, మనకు న్యాయం చేసే బిడ్డ ఉండాలి, ఇన్ని రోజులు మనతో ఉన్న బిడ్డ ఉండాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. 100% అందరూ ఆశీర్వదిస్తా ఉన్నారు. జై తెలంగాణ.